మీరు వెనక ప్లే అవుతున్న వీడియోలో చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒక టోపీ గడ్డం ఉన్న వ్యక్తి మోరీలో అంటే కాలువలో డ్రైనేజ్ నీళ్లలో వెజిటేబుల్స్ ని కూరగాయలను కడుగుతున్నట్టు దాన్ని అమ్ముతున్నట్టు, ముఖ్యంగా అది హిందువులకు అమ్ముతున్నట్టు వైరల్ చేశారు. నిజమేమిటి, వాస్తవం ఏమిటంటే ఈ వీడియో అనేది 2020లో మహారాష్ట్ర భివండికి చెందిన వీడియో. ఒక మ్యాన్ హోల్ అనేది ఆ మోరీ మూత తెరిచి ఉండగా పాపం ఈ తోపుడు బండి ఆయన మీరు గమనించవచ్చు. ఆ తోపుడు బండి మీద ఎన్నో వెజిటేబుల్స్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని పడిపోయి ఉన్నాయి. అయితే ఇతడు ఆ వెజిటేబుల్స్ ని ఎత్తి తీస్తున్న సందర్భాన్న అతడు మోరీలో నీళ్లతో కడుగుతున్నాడు, అది హిందువులకు తినిపిస్తున్నాడని 2020లో వీడియో. ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు కోవా బన్ వలీకి సంబంధించి జోడించి ముస్లింలు ఇలా తూక్ జిహాద్ ఫుడ్ జిహాద్ చేస్తారని కుట్రలు పన్నుతున్నారంటే ఏం చెప్పాలి మీరు చెప్పండి. గతంలో ఇలానే ఒక ఇంట్లో పనిచేసే రీనా అనే పని మనిషి భోజనంలో ఉచ్చ కలిపి ఓనర్లకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ముస్లిం అని వైరల్ చేశారు. ఇంకొకడు బిర్యానీ ఏదైతే డ్రైనేజ్ నీళ్లతో వండుతున్నాడని వైరల్ చేశారు, అది కూడా ఫేక్ అని బయటపడింది. కావున ఏదైతే ముస్లిం సమాజాన్ని మీద పూర్తిగా దాడి చేస్తూ ఫుడ్ జిహాదు ఉమ్మిస్తారు, ఉచ్చపోస్తారు, తదితర మాటలు చెబుతున్నారో, ఇందులో కొన్ని కేసులలో కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు టార్గెట్ చేసుకుని పూర్తి సమాజాన్ని మరియు ముస్లింలలో కూడా ఇలా ఉంటారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే తీవ్రవాదులు అందరూ ముస్లింలు కాదు, కానీ ముస్లింలలో తీవ్రవాదులు ఉంటారంట. ఏ విధంగా అయితే మతోన్మాదులు ఏ కాషాయం పేరు చెప్పుకుని హిందుత్వం పేరు చెప్పుకుని చేసే హిందువులందరూ కూడా ఏదైతే ఈ మతోన్మాదులు ఉగ్రవాద తీవ్రవాద మైండ్ సెట్ వారు కాదు, కానీ హిందువులలో కూడా ఇలా ఉంటారు హిందుత్వవాదంతో చేసేవాళ్ళు అని చెప్పి మనం చెప్పవచ్చా? అంటే వీళ్ళంతా కూడా ఒక కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారు. అటు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రైస్తవుడు, పార్సీ, జైన్, బుద్ధుడు ఎవరు కాదండి. ఈ మనిషి జాతిలోనే మంచి చెడు సైకోలు ప్రతి ఒక్కరు ఉంటారు. దాన్ని చూసుకొని ఒక సమాజాన్ని, కులాన్ని, మతాన్ని టార్గెట్ చేయడం సరైనది కాదు. ముఖ్యంగా ఈ వీడియోకి సంబంధించి అన్ని లింక్స్ కూడా ఏదైతే ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ చేయడం జరిగిందో అవన్నీ కూడా మీ ముందు పెడుతున్నాను. ఇలానే మీరు చూస్తే తందూరి బండ్లో ఒకడు ఉమ్మి పెడుతున్నది మరియు ఇంకా కొన్ని ఇటువంటి వీడియోలు ఉన్నాయి. అన్నీ కూడా ఫ్యాక్ట్ చెక్ చేస్తూ మీ ముందు వాస్తవాలు తీసుకొస్తూ ఉంటాను. కానీ ఇది మాత్రం వాస్తవం. ఏదైతే ముస్లింల మీద ఫుడ్ జిహాద్ అంటూ వీళ్ళు దాడులు చేస్తున్నారో, గతంలో ఎవడో వెజిటేబుల్స్ దగ్గర కూడా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చేతులు పెడుతూ చేశాడు అని చెప్తున్నారు. ఖచ్చితంగా కొన్ని ఏవైతే పోలీసులు విచారణ చేసి మరి అందులో రుజువయ్యి ఇతడు ఏ పైత్యంతో చేశాడో దాన్ని మనం ఖచ్చితంగా తప్పనే మనం చెప్పాలి. కానీ మీరు గమనిస్తే ఇక్కడ చాలా బాధాకర విషయం ఏమిటంటే తప్పుని తప్పు అనకుండా ఏదైనా కేసులో రుజువైనా శిక్ష పడినా దాన్ని పూర్తి వాస్తవాలు ఫ్యాక్ట్ చెక్ గ్రహించి దాన్ని తప్పు అనకుండా ఒక కులం మతం మీద వీళ్ళు తోసిపుచ్చడం, పూర్తి సమాజాన్ని దారుణంగా ఏదైతే జిహాద్ అనే పదం వాడడం. జిహాద్ అంటే ఏమిటండి? జిహాద్ అంటే చాలా స్పష్టంగా ఒక మనిషి తన అంతర్గత ఏదైతే చెడులున్నాయో, బాహాటంగా ఏదైతే చెడులున్నాయో అవి ఏదైతే అన్యాయాలు కానివ్వండి, దుర్మార్గాలు కానివ్వండి, హింస కానివ్వండి, అణగారిన వర్గాలను ఏదైతే తొక్కివేసే విధంగా కరప్షన్ కానివ్వండి, వీటన్నిటి ఏదైతే చెడులు ఉన్నాయో దాని మీద పోరాటం చేయడమే జిహాద్. జిహాద్ అంటే కత్తులు పట్టుకుని పోరాటం, జిహాద్ అంటే వేరే మతాలను కులాలను వాళ్ళను చంపేయడం కాదండి. జిహాద్ అనే పదాన్ని కూడా తప్పుగా వాడుకుంటూ ఇప్పుడు జిహాద్ అంటూ ఏ విధమైన దాడి చేస్తున్నారో మీరు గమనించవచ్చు. సరే, ఒకవేళ ముస్లింలలో ఎవరైనా ఇటువంటి ఉమ్మివేయడం, ఉచ్చ అనే అంశాలు వస్తే యూరిన్వి తప్పంటే మరి తెలంగాణ రాష్ట్రంలోనే నేను స్లైడ్ కూడా చూపిస్తాను. అతడు హస్తప్రయోగం చేసి మరి స్పామ్ ఐస్ క్రీమ్ లో బాదాం జ్యూస్ లో కలిపేశాడండి. ఒక పని మనిషి రీనా అనే మహిళ ఇంట్లో ఏదైతే ఓనర్లతో జరిగిన గొడవకు వాళ్ళ భోజనాల్లో యూరిన్ కలిపేసిందండి. మరి మీరు గమనిస్తే ఇలాంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మరి ఆ కులం మతం ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు ఇలానే టార్గెట్ చేస్తారా? చేరు. కానీ ఇదంతా ఎందుకు సాగుతుందంటే మతోన్మాదం అనేది పేటరేగిపోతుంది. మతోన్మాదం అనేది ఏదైతే వీళ్ళు హద్దులు దాటి నార్త్ లో ఏదైతే కల్చర్ ఉండేదో, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో కూడా తెలుగు ఏదైతే యూట్యూబ్ ఛానళ్లు మరియు తదితర పేజీలు సామాజిక మాధ్యమాల ద్వారా విషం విద్వేషం విరజిమ్ముతున్నారు. కావున మీ బాధ్యత, నా బాధ్యత ఏమిటంటే లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే భారతదేశ ఖ్యాతి ఉందో, భిన్నత్వంలో ఏకత్వం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉందో దానికోసం మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇటువంటి పైశాచిక మతోన్మాదంతో ఏదైతే హిందువుల్లో, ముస్లింలలో, క్రైస్తవులలో, దళితులలో లేదా ఇంకేదైనా వారిలో ఇటువంటి మతోన్మాదులు ఉంటే ఖచ్చితంగా రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ఖండించాలి అనే మీ అందరి ముందు తెలియపరుస్తూ, ఫుడ్ జిహాద్ అనే పదం ఏదైతే ఉందో, ఏదైతే ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో అక్కడి నుంచి ఈ ఫుడ్ జిహాద్ అనే మాటను వీళ్ళు స్టార్ట్ చేశారే తప్ప ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అసలు ఫుడ్ జిహాద్ ఏమిటండి? ఏ కులం మతం కూడా ఇలాగా మనుషులు తినే వాటిలో
విషం కల్పమని లేకపోతే ఇటువంటి పదార్థాలు ఏదైతే వాళ్ళు చెబుతున్నారో పిల్లలు పుట్టవురు, మరి ఇంకా వాటిలో యూరిన్ కలపడం మరియు ఉమ్మి వేయడం, ఇవన్నీ కూడా ఎంత గలీజు భూప్రపంచంలో ఎక్కడ తీసిపడేసి వేసిన కులం మతం ఏమం చెప్పుకున్నా సైకోలు కూడా చెయ్యని ఇటువంటి అంశాలు ఏదైతే ఒక కులం మతంతో జోడించి చేస్తున్నాయవన్నీ ఫ్యాక్ట్ చెక్లలో కుట్రలనే మరియు కల్పితాలనే, కావాలని ఒక కులం మతం మీద దాడి చేస్తున్నారనే తేలాయి. కావాలంటే నేను ఒక్కొక్క కేసు కూడా మీరు ఏదైతే ఆ కేసును శోధించి ఆ కేసులో ఎందుకు అలా చేయడం జరిగింది, ఎందుకు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి, ఎవరు ఆ వీడియోలు తీశారు, చేసిన వాడు ఎందుకు చేశాడు, ఏ కులం మతం చేయమని చెప్పింది, దీని వెనుక ఏంటి అనేది మీరు గ్రహిస్తే ఎక్కడ కూడా ఇటువంటి ఫుడ్ జిహాద్ అనే అంశమే పూర్తి భారతదేశంలో తేలలేదు. ముఖ్యంగా దీన్ని తీసుకొచ్చి నార్త్ కల్చర్ని మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలో కూడా మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చేస్తున్న ప్రయత్నమే తప్ప ఏది రుజువు కాలేదు. ఉన్న కేసులు కులం మతంని తప్పించి మీరు సైకోలు అనేవాళ్ళు హిందువుల పేర్లతో ముస్లింల పేర్లతో హస్తప్రయోగాలు చేసి కలిపిన వాళ్ళు కూడా ఉన్నారు, మరియు ఉమ్మి వేసి మీరు వైరల్ చేస్తున్న వీడియోలు ఉన్నారు. దీనిలో సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలి, ఎలా దీనిలో ముందుకు వెళ్ళాలి, దీన్ని ఎలాగా మనం అరికట్టాలి అనేది ఆలోచించాలి తప్ప ఒక కులం మతంని మీరు టార్గెట్ చేస్తున్నారు చూసారా, ఇదే ఉగ్రవాదులు తీవ్రవాదులకున్న మతోన్మాదమే ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నారు. రేపటి రోజు బాహ్య ప్రపంచంలో కూడా ప్రజలకు దీనివల్ల తీవ్ర ప్రమాదం ఉందనేది కూడా గ్రహించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరిన్ని వీడియోలు విశ్లేషణలు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.